2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 4 రాకెట్ ప్రయోగాలే చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో డిసెంబర్ నెలలో మరో 2 ప్రయోగాలకు సిద్ధమవుతుంది. రెండో వారంలో ఎల్బిఎం-3 మార్క్ 6 రాకెట్ ద్వారా బ్లాక్ 2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని, చివరి వారంలో పిఎస్ఎల్వి సి-62 రాకెట్ ద్వారా ఓషన్ శాట్ 3A ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక అనుసంధానంగా ఉన్న రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ లో ఇస్రో బాహుబలి రాకెట్ గా పేరుగాంచిన ఎల్బిఎం-3 మార్క్ 6 రాకెట్ అనుసంధానం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రయోగం ద్వారా అమెరికాలోని టెక్సస్ లో ఉన్న ఏఎన్టీ స్పేస్ మొబైల్ రూపొందించిన 6500 కిలోల బరువు కలిగిన బ్లాక్ 2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహానికి సంబంధించి అమెరికన్ శాస్త్రవేత్తలు షార్లో రాకెట్ అనుసంధానం పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ఇస్రో చరిత్రలో 6500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. టెక్సస్ లోని ఏఎన్టీ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ ఉపగ్రహం విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లు ఉపయోగించి కాల్స్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు. భూమికి తక్కువ దూరంలోనే లియో ఆర్బిట్ నుంచి పనిచేసే ఈ ఉపగ్రహానికి 64 చదరపు మీటర్ల వినూత్నమైన యాంటెనా ఉంటుంది. ఇది ఉపగ్రహం నుంచి స్మార్ట్ ఫోన్ను ప్రత్యక్ష కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. మొబైల్ ఫోన్స్ వినియోగదారులు భూమిపై ఉండే టవర్ల మీద ఆధారపడకుండా అంతరిక్షం నుంచి కాల్స్ చేయడానికి, ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. బ్లూబర్డ్ ఉపగ్రహం కిరణాలు 40 MHz వరకు సామర్థ్యాన్ని కలిగి ఉండేలా రూపొందించారు. ఇది 120 Mbps వరకు గరిష్ట ట్రాన్స్మిషన్ వేగాన్ని కలిగిస్తుంది. బ్లూబర్డ్ ఉపగ్రహాల సిరీస్ యుఎస్ఏలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన మార్కెట్లలో నిరంతరాయంగా సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలన్నదే లక్ష్యంగా దీన్ని ప్రయోగిస్తున్నారు. డిసెంబర్ ఆఖరు వారంలో ప్రయోగించే పిఎస్ఎల్వి సి-62 రాకెట్ అనుసంధానం పనులు మొదటి ప్రయోగంగా వేదికకు అనుసంధానంగా ఉన్న ఫ్లిప్ బిల్డింగ్ లో జరుగుతున్నాయి. ఈ రాకెట్ ద్వారా 1800 కిలోల బరువున్న ఓషన్ శాట్ 3A ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ రాకెట్లను షెడ్యూల్ చేసిన తేదీలలో ప్రయోగించలేకపోవడంతో 2 ప్రయోగాలను డిసెంబర్లోనే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది రాకెట్ ప్రయోగాల జోరు తగ్గింది. జనవరి తర్వాత 3 నెలలు ప్రయోగాలే లేవు. మే, జూలై నెలల్లో కూడా 2 ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత 3 నెలలు ప్రయోగాలకు బ్రేక్ పడింది. ఈ నెల 2న ఒక రాకెట్ ప్రయోగించిన విషయం తెలిసిందే. అంటే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 4 ప్రయోగాలు మాత్రమే చేశారు.